హాయ్ ఆల్ వెల్కమ్ టు షను ప్రణయ్ వ్లాగ్స్. నిన్న చెప్పాను కదండి మా డాడీకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్పి ఆ వీడియో అనమాట ఇది. నార్మల్గా మా డాడీకి ఫీవర్ వచ్చింది అండ్ సేమ్ టైం రైట్ లెగ్ బాగా వాచిపోయింది అనమాట. అందుకని హాస్పిటల్కి చెకప్కి వచ్చాము, జస్ట్ చెకప్కి వచ్చాము. వస్తే వీళ్ళేమో హాస్పిటల్లో అడ్మిట్ చేసేయాలి, ఎమర్జెన్సీ కేసు అన్నారు. అదేంటి అడ్మిట్ అయ్యండి అని చెప్పేసి మేము కంగారు పడ్డాము. అయితే చేస్తే చేయండి లేదంటే లేదు, మీరు తీసుకెళ్ళిపోతే మీ ఇష్టము, ఏం జరిగినా మాకు సంబంధం లేదని చెప్పి భయపెట్టేశారు. సర్లే అని చెప్పేసి అడ్మిట్ చేశామన్నమాట. అడ్మిట్ చేశాక టెస్ట్‌లన్నీ చేశారు. అన్నట్లో నెగెటివ్ వచ్చింది. ఏమీ లేదు. స్కానింగ్ కూడా చేశారు. అందులో కూడా ఏమీ లేదు. కానీ కాళ్ళ నొప్పి మాత్రం బాగా ఉంది. సో, ఏంటో అర్థం కాలేదు. 5 డేస్ హాస్పిటల్‌లో ఉండి ఫిఫ్త్ డే డిశ్చార్జ్ అయిపోతామనే రోజు ఇది బయటపడింది. మొత్తం అరికాలంతా చీమొచ్చేసిందనమాట. సో, దీనికైతే సర్జరీ చేయాలన్నారు. నార్మల్‌గా చెకప్‌కొస్తే సర్జరీ వరకెళ్ళింది. చాలా భయమేసింది. డబ్బులు లేని సిచ్యువేషన్‌లో ఇదంతా అంటే బాగా భయమేస్తుంది కదా! సో, మన గురించి చాలామంది ఉన్నాము అని అంటారు కానీ, ఇలాంటి సిచ్యువేషన్‌లో మన గురించి ఎవరున్నారనేది బాగా అర్థమవుతుంది. మన గురించి ఎవరు ఉండరు. మన గురించి మనమే ఉంటామనమాట.